మోషే అహరోనుతో ఏమంటున్నారు? మీతో ఇక మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతి వాడును పరిశుద్ధుడే. విన్నారా? మేము పరిశుద్ధులమే, మేము నీతిమంతులమే, మాకు ప్రార్థన వచ్చు, మాకు పాటలు వచ్చు, మాకు వాక్యం వచ్చు, మేము పరిశుద్ధులమే, దేవుడు మీతోనే కాదు మాతో కూడా మాట్లాడతాడు అని చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా సమాజం అంతా పోగుబడి ఎవరి మీద తిరుగుబాటు చేశారు? ఇప్పుడు ఎవరి మీద తిరుగుబాటు చేశారు చెప్పాలి మరి. ఎవరి మీద తిరుగుబాటు చేశారు? మోషారు. అదే మీకు చెప్తున్నాను, నేను చెప్పుకుంటే వెళ్ళిపోతాను, మీరు ఎంట వెళ్ళిపోండి. ఎత్తుబడి వాక్యాల లెక్కలోకి వచ్చేది ఈ ఆదివారం కూడా. దయచేసి అలా చేయొద్దు, వృధా చేయొద్దు. దేవుని యొక్క మాట ప్రకారంగా మనం నడుద్దాం. పిల్లరా, మనం చెప్పాను కదా మీకు, ఏం చెప్పానంటే ఉజ్జియాతో దేవుడు ఉన్నంత కాలము, ఉజ్జియా దేవుడితో ఉన్నంత కాలం అభివృద్ధి పొందాడు. దేవుడు తప్పుకున్నాడు, ఉజ్జియా సర్వనాశనం అయిపోయాడు. ఇప్పటి వరకు దేవుడు ఉన్నాడని చెప్పేసి ఒకవేళ మీరు గర్విస్తున్నారేమో, తప్పుకున్నాడా మన చరిత్ర క్లోజ్ అయిపోద్ది. దాని నుంచి శ్రమ నుంచి శ్రమ, బాధ నుంచి బాధ, వ్యాధి నుంచి వ్యాధి. ఇక ఎవరు తప్పిస్తారు దాన్ని? ఎవరు తప్పిస్తారు చెప్పండి? వ్యాధి నుంచి తప్పించగల మొనగాడు లేడు. డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఎవడో లేడు అక్కడ. ఇప్పుడు రక్తస్రావ కలిగినటువంటి స్త్రీ, ఆమెకు ఆ రక్తము కట్టడక రక్తము కారుతున్నప్పుడు ఆ తల్లికి ఎంతోమంది వైద్యుల దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. అది రక్తస్రావటం వల్ల ఆవిడ ఎక్కడ కూర్చుంటే అక్కడ ఏమవుతుందంటే రక్తం అయిపోతుంది. ఆ స్థలం అంతా పరుపు మీద కూర్చుంటే పరుపు అయిపోతుంది, నేల మీద కూర్చుంటే నేల అయిపోతుంది, సాప మీద కూర్చుంటే సాప అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళడం లేదామే. కాబట్టి అటువంటి వారు ఎక్కడ ఉండాలంటే ఊరు బయట ఉండాలి. పాపం ఆవిడ దగ్గర ఉన్న డబ్బా అంతా పట్టుకెళ్ళిపోయి ఎక్కడ కట్టిపోయిందంటే డాక్టర్ దగ్గరికి పట్టుకుపోయింది. పట్టుకుపోయిన తర్వాత రోగం తగ్గిందా? పోయి చెప్పండి, తగ్గిందా? మరి ఎలా తగ్గిందా మీకు రోగం? యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు ఆమె రోగం తగ్గింది. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళిందో అప్పుడు రోగం తగ్గింది. అసలు దేవుడే నీతో ఉన్నప్పుడు ఎందుకు ఆయన పోగొట్టుకుంటావు? ఎందుకు ఆయన చెదరగొట్టుకుంటావు? ఆయన చెదిరిపోతే సాతాను కూడా వచ్చాడు అనుకో, ఆ దినమంటూ వాటి నీకు వచ్చిన తర్వాత నిన్ను తప్పించడానికి ఎవరి తరం అది? చెప్పారు కదా, ఒక మందిని మూసారు, దాని దగ్గరికి వెళ్తాక లేదు, తెరవడానికి లేదు, అక్కడ వాక్యం చెప్పడానికి లేదు, నిర్జీవంగా పడి ఉంది అది. ఇప్పుడు అలాగే డాక్టర్లు పనిచేసేస్తారు కానీ మనం అనుకున్నాం డాక్టర్లు పనిచేయక కదా యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళింది. అలాగే యేసుప్రభు వారు నీ దగ్గర ఉన్నప్పుడు ఆయన చెదరగొట్టుకుంటే ప్రియమందిర బిడ్డల, ఆయన ఆ గ్రామాలో ఎప్పుడు వచ్చినప్పుడు ఈ రక్తస్రావం ఏనాడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాటలు వినడానికి ఇష్టపడలా. ఎప్పుడు ఇష్టపడ్డది? ఊరి వాళ్ళు, బంధువులు, స్నేహితులు మొత్తం అంతా కూడా బయటికి గెంటేసిన తర్వాత అప్పుడు జ్ఞాపకం వచ్చాడు. అయినా సరే యేసు ప్రభు వారు కనికర సంపన్నుడు. అలాగని చెప్పేసి అయ్యా ఇప్పుడు మేము చెదరగొట్టుకుంటాం, మళ్ళీ రప్పించేసుకుంటాం, యేసు ప్రభు వారు మా చుట్టూ తిప్పుకుంటామంటే కుదరదు. జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి వీళ్ళంటారు మేము పరిశుద్ధులమే, మేము నీతిమంతులమే అని చెప్పినప్పుడు చూడండి ఏడో వాక్యంలో, అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకును వాడే పరిశుద్ధుడు. ఎవరైతే దేవుడు ఏర్పరచుకుంటాడో అతనే పరిశుద్ధుడు గారు, అందరూ పరిశుద్ధులు కాదని ఇక్కడ తేలిపోయింది.
వీళ్ళేమన్నారు? మేము పరిశుద్ధులమే అంటున్నారు. ఆయన ఏమంటాడంటే, ఎవరైతే యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరహులతో ఇట్లని లేవి కుమారులారా వినుడి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకున్నట్టయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలుల సమాజంలోని మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడినా ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకున్న కదా, అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. రండి, ఇప్పుడు మీరందరూ కూడా ఒక చోటకి రండి, ఎవడ పరిశుద్ధుడో ఎవరి నీతిమంతుడో తేలిపోద్దని చెప్పేసి ఇలాంతా కూడా సమాజంగా కూడుకున్నారు. అప్పుడు ఈ మాట ఏం జరిగిందంటే, చూడండి ఏమంటాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా 30 ఏమంటాడంటే, చూడండి, అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారి ప్రాణముతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగి ఉన్న సమస్తమును మృంగివేసిన వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలిపడి. ఇప్పుడు దీంట్లో ఈ భూమి నోట్లో ఎవరు పడ్డారు? ఈ భూమి నోట్లో ఎవరు పడ్డారు? కారోహు సంబంధులందరూ పడిపోయారు. కానీ మోషే అహరోన్లు, దేవుడికి యాజకత్వం చేసేటువంటి అహరోను వంశస్థులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిరియమ్మ కానీ ఇలా ఎవరో కూడా భూమి మింగలేదు. ఎవరిని మింగిందంటే కారోహును మాత్రమే మింగేసింది. ఎవరు బాంధవులు అందరూ మింగేసింది. మళ్ళీ కొడుకులు ఈ లిస్టులో లేరు. కొడుకులు ఈ లిస్టులో లేరు. ఇప్పుడు భూమికి ఏముంది? నోరు ఉంది. అంటే మనకు కలగజేసినటువంటి దేవుడు మనకు నోరిచ్చాడు. మానవులు నోరిచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే, చెవులు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే, కంటినిచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే నేనే అని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు భూమికి కూడా నోరిచ్చాడు. భూమికి నోరిచ్చాడు, భూమికి చెవులిచ్చాడు. ఎవరిని మింగాలో ఎవరిని మింగకూడదో ఆయనే చెప్పాడు. ఆయన చెప్పినట్లుగా చేస్తుంది భూమి. మనుషుడే వింటలేదు, కానీ భూమి ఆయన చెప్పినట్లుగా వింటుంది. కాబట్టి 32 చూడండి ఒకసారి. 32 భూమి తన నోరు తెరిచి వారి కుటుంబములను కారు సంబంధులు అందరినీ వారి సమస్త సంపాద్యములు మృంగివేసెను. వారి సంబంధులందరూ ప్రాణములతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను, వారి సమాజములో ఉండకుండా నశించరి. ఇప్పుడు భూమికి ఏముంది? నోరుంది కదా. తప్పు ఎవరైతే చేశారో వాళ్ళని మింగేసింది కదా. పైకి చెప్తున్నారు వీళ్ళు, మేము పరిశుద్ధులమే, మేము నీతిమంతులమే అని చెప్పుకున్నారు తప్ప దేవుడు దృష్టిలో మనము నీతిమంతులమా పరిశుద్ధులమా అన్నది తేలాలి. అక్కడ తేలాలి, కానీ మనం అనుకుంటే అది జరిగేది కాదు. కాబట్టి భూమికి ఏముంది? ఇప్పుడు నోరుంది. అంతేకాదు ఆ భూమికి మనుషుడికి కంటిని ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? చెవుల్ని ఇచ్చాడు. మొట్టమొదటి మనము ఉత్తర ప్రదేశంలో అదే చదువుకున్నాం. ఇప్పుడు ఈ భూమికి కూడా నోరిచ్చాడు, అలాగే చూపునిచ్చాడు. ఎవడ మింగాలో కూడా అది భూమి అన్ని చూస్తుంది. అంతేకాక భూమికి ఇంకేమి ఇచ్చాడు? యెషయా గ్రంథము 1వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము ఒక మాట మనము చూద్దాం. చూడండి 1వ అధ్యాయం 2వ వాక్యంలో ఏముందంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. ఆలకించమంటే ఏంటి?
ఆలకించమంటే ఏంటి? అంటే ఆకాశానికి కూడా చెవులు ఉన్నాయి, భూమికి కూడా చెవులు ఉన్నాయి. వినికిడి శక్తి కలిగినటువంటి భూమి, నోరు కలిగినటువంటి భూమి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే పరిశుద్ధులు అనబడినటువంటి వాడు మింగట్లేదు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా పాతాళం ఏం చేస్తుందంటే మింగేస్తుంది. భూమి తన నోరు తెరిచి మింగేస్తాం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? పాతాళంలో కూలిపోతున్నారని ఇక్కడ రాయబడుతుంది. కాబట్టి భూమికి ఏమున్నాయి? చెవులు ఉన్నాయా? చదివిన ప్రకారం చెవులు ఉన్నాయా? నోరు ఉన్నాయి కదా? చాలా జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నామండి. భూమి మీద ఉన్నామా? మరి అది చాలా జాగ్రత్తగా కనీసం దానికి నోరంలో బాబా వాళ్ళని ఎలాగైతే మింగేస్తే మనం కూడా అది మింగేస్తే తప్పు చేస్తున్నటువంటి భయభక్తులతో మనం ఉన్నాం అనుకోండి. ఈ భూమి మీద మనం సువార్త ప్రకటించాలి. ఈ భూమి మీద మన జీవనోపాధిని నడిపించుకోవాలి. ఈ భూమి మీద మనం ఏం చేయాలని ఈ భూమి మీదే చేసుకుంటూ రావాలి. కాబట్టి గమనించి, అరే భూమి ఆలకిస్తుంది, భూమికి చెవులున్నాయి వింటుంది, భూమికి నోరు ఉంది మింగేస్తుంది అని భయపడదాం. అంతేకాదు ప్రియులారా, 26:10 కూడా ఒక మాట మనకు కనపడుతుంది. సంఖ్యాకాండం 26:10 చదివేమ్మ, త్వరగా చదివేయండి. సమయము సంఖ్యాకాండము 16వ అధ్యాయము 26వ అధ్యాయము 10వ వాక్యం. 26:10 చదువుదాం. ఆ సమూహపు వారు మృతి నొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నూరు తెరిచి వారిని కారోహు మింగివేసినందున వారు దృష్టాంతములైరి. అయితే కారోహు కుమారులు సావా. మీరు తండ్రి మార్గంలో నడలేదండి, తండ్రి చెప్పేది వినలేదండి. ఒరే కొడకలారు ఇలా రండి, మీరు నా కొడుకులు, ఇదిగో మా అన్నదమ్ములు అందరూ వచ్చారు, మన బంధువులు అందరూ వచ్చారు, మన స్నేహితులు అందరూ వచ్చారు, మీరు కూడా రండి అంటే, అయ్యా నాన్నగారు కారోహు గారు మేము రాలేము, ఆత్మలకు తండ్రి అయినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన్నే వెంబడిస్తాము, ఆయన్నే సేవిస్తాము. మరి మనం ఎందుకండి? కారోహు కుమారులు తండ్రిని తల్లిని వారి బంధువులను స్నేహితులను ఎవరిని కూడా లెక్క చేయలే. మిమ్మల్ని కన్నది ఆయనే, మమ్మల్ని కన్నది ఆయనే. కాబట్టి మాకు దేవుడే ముఖ్యం, దేవుని ప్రేమ ముఖ్యం, మీరు ముఖ్యం కాదు, మీ ప్రేమ ముఖ్యం కాదని తల్లిదండ్రులను ఎదిరించినటువంటి వారు, అలాగే అన్నదమ్ములు అంటే తన యొక్క బంధువులందరినీ, తన స్నేహితులందరినీ, తన ఇంటి పేట వాళ్ళందరినీ కూడా ఎదిరించి దేవునికి వ్యతిరేకులు కాక వీరు మోషే ఆరోల పక్షాలు అంటే దేవుని పక్షాలు ఉండటం వల్ల వీరు బ్రతికారు, చావలేదని ఇక్కడ రాస్తుంది. కాబట్టి చావలేదు కనుకనే వీళ్ళు రాసినటువంటి కీర్తనలో మాట్లాడుతున్నారు, దేవుడి గురించి ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలు కూడా చూద్దాం. కీర్తన గ్రంథము చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆ పిల్లలండి వీళ్ళు. అందుకని నేను అంటాను, దేవుడి మీద ప్రేమ ఉంచండి, దేవుని చిత్త ప్రకారంగా ఉంచండి. కుటుంబాన్ని ఆయనే పోషిస్తాడు, ఆయనే ఆదరిస్తాడు, ఆయనే కనికరిస్తాడు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన మీతో ఉంటేనే దానికి జీవితం అని చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినండి. కారోహు కుమారులు రాసినటువంటి కీర్తన 42 కాదమ్మా 70 చూడండి.
చూద్దాం ఒకసారి. చక్కని మాటలు వారు రాశారు. ఎంత చక్కటి మాటలు రాశారంటే మరి దేవుడు తన మహాకృపను బట్టి వాళ్ళు రాసినటువంటి కీర్తనలో ఎంత చక్కటి కీర్తనలు ఉన్నాయి చూడండి. 84వ సంకీర్తన చూడమ్మా. 84వ సంకీర్తనలో జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠముల వద్దనే పిచ్చుకు నివాసము దొరికెను, పిల్లల పెట్టుటకు వానకోకిల గూటు స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. అంతేకాదు 10వ వాక్యం అంటాడు, నీ ఆవరణ ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీన గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకిష్టము. అది కారుహూరి తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా స్నేహితులు అందరినీ కూడా ఇది నా దేవుని మందిరం నాకిష్టము, నేను ఆయనతో ఉంటాను, ఆయన చెప్పినట్లు చేస్తారని చెప్పేసి ఈ కారుహు కుమారులు చేసినటువంటి, అందుకనే వాళ్ళు చావలేదు. ఎందుకంటే దేవుడిని అనుసరించారు కనుక. ఇంకా వీళ్ళు మాట్లాడిన మాటలు ప్రియమైన దేవుని పట్ల చాలా ఉన్నాయి. వాళ్ళు మాట్లాడిన మాటలు దేవుణ్ణి ఎలాగా అనుసరించారు చూడండి. ఎల్లకాలము మా మీద కోపగించదవా, తరతరము నీ కోపం సాగించదవా, నీ ప్రజల్ని యందు సంతోషించినట్లు నీ మరలా మమ్మల్ని బ్రతికింపవా అంటున్నారు కారు కుమార్. ప్రేమని దేవుని బిడ్డలారా, అయినా మనకి ఈ భక్తులు ఉన్నటువంటి లక్షణాలు ఏమన్నా మనకు ఉంటున్నాయంటే మనకి ఏమీ కూడా కనపడదు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 6వ వాక్యాన్ని కూడా చూద్దాం. 11:6 కూడా చూద్దాం, సమయం దగ్గర పడుతుంది కనుక. ద్వితీయోపదేశకాండం 11:6 చూడండి. 11:6 చదవండి అమ్మా, త్వరగా చదివేయండి. భూమికి నోరుంది, ఆ భూమి మీద మనం ఉన్నాము, కనీసం అది వాళ్ళు మింగేసినట్లుగా మనం కూడా మింగేద్దాం, భూమి అనగా పాతాళంలో పోతామేమో అన్నట్టు భయపడదాం ప్రియులారా. కారుహు కుమారులు భయపడ్డారు. నా దేవుడేమో కావాలి, మా తల్లిదండ్రులు కన్నది ఆయనే, మమ్మల్ని కన్నది ఆయనే, సరాసరికి తండ్రి అయినా అని వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాం. 11:6లో రూబేనీయుడైన ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములు చేసిన పనిని భూమి నోరు తెరిచి వారిని, వారి ఇండ్లను, గుడారములను, వారి యొద్దనున్న సమస్త జీవరాశులను, ఇశ్రాయేలు అందరినీ మధ్యను వేసిన రీతి చూడకయు ఎరగకయున్న మీ కుమారులతో నేను మాట్లాడటం లేదని నేడు తెలుసుకొనుడి. వాళ్ళకి సంబంధించినటువంటి కోళ్ళు అయితేనే, గొర్రెలు అయితేనే, పశువులు అయితేనే అన్నింటినీ కూడా ఏమైంది, ఎవరు మింగేశారు? ఇప్పుడు పులొచ్చి మింగేలేదు. వాళ్ళు పెంచుకున్నట్టు ప్రతి వస్తువు కూడా ఇండ్ల క్లియర్గా రాస్తుంది. అన్నిటిని కూడా ఏమైపోయి భూమి. ఇప్పుడు భూమికి నూరు ఉన్నదన్న సంగతి చాలా చోట్ల కనపడుతుంది. అది వీళ్ళకి ఏం పేరు పెట్టారు? భూకంపం అని పేరు పెట్టారు. భూకంపం అని పేరు పెట్టాడు. అక్కడక్కడ ఏం చేస్తుందంటే భూమి నోరు తెరిచినప్పుడు మందరగా పడిపోతారు. దాంట్లో ఇల్లేంటి, స్థలాలేంటి, ప్రతిదీ కూడా ఆ భూమి ఎప్పుడైతే నోరు తెరిచిందో అప్పుడు మందలుగా దాంట్లో పడిపోతున్నారు. భూకంపం వచ్చి ఎంతమంది చచ్చిపోయారు. భూకంపం వచ్చి మొత్తం ఈ యొక్క దేశం కొట్టుకుపోయింది. దేశమంతా కూడా ఆ భూమిలో కప్పడిపోయింది. త్రవ్వు తీస్తారండి శవాల్ని, త్రవ్వు తీస్తారు. ఏమన్నా
ఆ యొక్క శవాలు తీస్తారు. అలాగే ఆస్తులు అయితే ఏం దొరకు ఎక్కడెక్కడ కుప్పకూలిపోద్ది. ఒకవేళ భూమికిని ఒక్కసారి ఎన్నో మార్లు చెప్పాను, తన వీపుకిని ఒక్కసారి దులుపుకుందనుకోండి, తన వీపుకిని ఒక్కసారి ఏదో దుమ్మన్నట్టుగా దులుపుకుందనుకో, మొత్తం అని కూలిపోతాయి. పేక మేడలాగా ఎంత ఖరీదెట్టు కట్టుకున్నా సరే టక్క టక్క టక్కమని కూలిపోతాయి. అందుకనే భూమి ఆయన కంట్రోల్లో ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకోండి. మరొక మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 13వ వాక్యం చదువుదాం. అపోస్తుల కార్యాలు 19:13లో మనకొక మాట, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన పరిశుద్ధులు కదా, మరి పరిశుద్ధులు, మేము పరిశుద్ధులమే, మేము నీతిమంతులమే, మేము పరిశుద్ధులమే, మేము నీతిమంతులమని వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి సరిగ్గా భూమి నోట్లో పడిపోయారు, పాతాల్లో పడిపోయారు. ఇక్కడ ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేటాడికి ఈ అపోస్తుల కార్యాలు ఏళ్ళు మొదలెట్టారు. ఏమని మొదలెట్టారు చూడండి. ఏళ్ళు సాగు దెబ్బలు తిన్నారు. వీళ్ళు ఏమని మొదలెట్టారండి? వీళ్ళు ఏం మొదలెట్టారు చూద్దాం. దేశ సంచారకులను మాంత్రికులను కొందరు ఒక ఆయనకి, ఒక మాంత్రికుడికి 7 కొడుకులు ఉన్నారంటండి. ఈ 7 కొడుకులను ఈ పౌలు శీలలు వీళ్ళందరూ చేసినటువంటి ఆ యేసునామములో ఈ దయ్యం వదిలిపోరు కాబట్టి వదిలిపోతున్నాయి. కాబట్టి మనము కూడా పేరంతాలకు వచ్చేస్తుంది, వీళ్ళే చేయగలుగుతున్న, మనకు మాంత్రిక విద్య ఉంది కదా, అలాగే మనం కూడా యేసునామంలో చెబుదాము, చెబితే అవి వెళ్ళిపోతాయి అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే 7 కూడా వాళ్ళు పేరు కోసం, అంటే వాళ్ళు కూడా మంచి పేరు సంపాదించుకోవడానికి, ఈ యొక్క ప్రజలందరూ కూడా వాళ్ళ వైపు తిప్పుకోవడానికి వీళ్ళు, అంతేకాదు ఇంకా కారణాలు చాలా ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్పడం సమయం లేదు కనుక ఈ ఒక కారణము, ఆ కారణాలన్నింటిలో ఒక కారణం ఏంటంటే వీళ్ళు కూడా మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పేసి ఆ దెయ్యం పట్టిన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏమన్నారంటే యేసునామములో ఈ దెయ్యం వదిలిపోవునుగా అంటున్నారు. అప్పుడు ఆ దెయ్యం పట్టినోడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. దెయ్యం పట్టినోడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. అంటే దెయ్యం మాట్లాడుతుంది, ఏమని మాట్లాడుతుందో చూడండి ఒకసారి. అక్కడే ఏమని మాట్లాడుతుందో చూడండి ఒకసారి. అసలు పౌలు శీల ఇలా అసలు పౌలు గారు వస్తుంటే, ఒరే బాబో మంచి దైవజనులు వస్తున్నారు, లోకాన్ని తలకిందులు చేసేటువంటి దైవజనులు వస్తున్నారు, లోకమే తల్లికిందులైపోద్ది, దయ్యాలే కాదు, భూతాలే కాదు, అనారోగ్యాలే కాదు, సచ్చినవారితో కాదు, అన్నీ కూడా సమస్తము కూడా వాళ్ళు కుదర్చగలరు, వాడు దేవుడు అంత గొప్పవాడు, వాళ్ళు వస్తున్నారని చెప్పేటప్పటికి వీళ్ళకి మంచి పేరు వచ్చేస్తుందని వీళ్ళ మొదలెట్టారు. చూడండి ఏమన్నారు. కాబట్టి ప్రియమంది దేవుని పెట్టారా, ఏమంటారంటే వీళ్ళు అందుకు కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసుతోడని మిమ్మల్ని ఉచ్చాటన, అంటే కిందేముంది వీళ్ళకి మాంత్రిక విద్య వచ్చి కనుక మంత్రించుట, యేసునామంలో మంత్రిస్తున్నారు. వీళ్ళు చేసే విద్య ఏంటి? భూతాలని దెయ్యాలు నిలగొట్టడం, భూతాలని దెయ్యాలు నిలగొట్టి 4 రూపాయలు సంపాదించడం, ఆ భూతాల వల్ల దెయ్యాల వల్ల వీళ్ళకి ఏదో 4 రూపాయలు వస్తున్నాయి, ఆ దెయ్యాలను పోషిస్తున్నాయి, ఆ దెయ్యాల పేరు చెప్పి బ్రతుకుతున్నారు. అటువంటి వాళ్ళు వెళ్ళి ఆ దెయ్యాల మీద తిరుగుబాటు చేసినట్లుగా వెళ్ళి ఇప్పుడు దెయ్యం పట్టిన దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారంటే చూడండి ఏమంటున్నారు ఇక్కడ, ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యమును పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామం ఉచ్చరించుటకు పూనుకొని యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేసిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి
వారి మీద పడి వారిలో ఇద్దరు లొంగదీసి గెలిచిన. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసీలో కాపురం ఉన్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశం తెలియ వచ్చినప్పుడు వారందరికీ భయము కలిగిన గనుక ప్రభు అయిన యేసు నామమున ఘనపరచబడెను. మాంత్రిక విద్య ఉంది కాబట్టి ఇలా మంత్రించడానికి వచ్చారు. మంత్రాలు చేద్దామా, అది ఇక్కడ పుట్టినట్లు ఏమంటే యేసునామం ఉచ్చాటం చేస్తామన్నారు. అంటే మంత్రించారట, యేసునామను మంత్రించారు. ఆ ఎగిరి ఏం చేయాడంటే సూపర్గా చెదగొట్టి వీళ్ళందరూ దిగంబరులు చేసి ఏం చేశాడు అందరినీ కూడా కొడతంటే ఎవరి కాళ్ళు పారిపోయారు. దిగంబరులు అంటే బట్టలు లేకుండా పారిపోయారు ప్రియులారా. అంత పరిశుద్ధులుగా, అంటే అక్కడేమో మేము పరిశుద్ధులము నీతిమంతులమనేమో వాళ్ళేమో భూమిలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏళ్ళేమో మేము కూడా యేసునామమును ఉచ్చాటం చేస్తామని వచ్చారు, దెయ్యంతో తన్నులు తిన్నారు. కాబట్టి ఆలోచన చేయండి. కాబట్టి ప్రియమంది బిడ్డలారా, మరొక మాట చదువుకొని మన ముగింపులకు వెళ్ళిపోదాము. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ యొక్క 19వ అధ్యాయములో వీళ్ళకి ఆదాయం తెచ్చేది ఒక గుడి ఉంది. ఆ గుడి ఏంటంటే అర్తిమాదేవి గుడి. కర్ణం గారు కూడా ఆ గుడికి ఒక నాయకుడిగా ఉన్నాడు. ఆ గుడి ముందే వీళ్ళు సంపాదించుకుంటూ వస్తున్నారు. చిన్న చిన్న గుళ్ళు కూడా చేసి అమ్ముకుంటున్నారు. వీళ్ళ ఆదాయం పడిపోయింది. వీళ్ళు వచ్చిన తర్వాత దయ్యాలు నిలగొట్టేస్తున్నారు, భూతాలు నిలగొట్టేస్తున్నారు, దేవుని వైపు తిరిగిపోయారు. వీళ్ళందరూ దేవుని వైపు తిరిగిపోతుంటే వీళ్ళందరూ మీటింగ్ వేసుకున్నారు. చూడండి చక్కగా వీళ్ళు ఏం మీటింగ్ వేసుకున్నారు చూడండి. మరియు మన వృత్తి యందును లక్ష్యము తప్పిపోవటేగాక మహాదేవి అని అర్తిమాదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అందంతటా భూలోకమందున్న పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనం తొలగిపోవునని భయముతో చూచున్నదని వారితో చెప్పాను. వారు విని రౌద్రముతో నిండిన వారు ఎఫెసీల అర్తిమాదేవి మహాదేవి అని కేకలు వేసి మొదలుపెట్టారు. అంటే పౌలుకి శీలకి వ్యతిరేకంగా వాళ్ళు ఏం ఊరుకోరండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమైనా సరే నిలబెట్టుకోవాలి, తన్నులు తిన్నా సరే నిలబెట్టుకోవాలి అన్న ఆలోచనతో వీళ్ళు ఈ పని మొదలుపెట్టి. కీర్తన గ్రంథంలో ఒక మాట 58:4 చదువుతాం. 58:4 ఒక మాట కనపడుతుంది. ఆ మాట కూడా చూసుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము 58:4 చదవండమ్మా. ఇక్కడ 58:4 ఏముందంటే, వారి విషము నాగుపాము విషం వంటిది, మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండానట్లు చెవి మూసుకున్నట్లు చెవిటి పాము వలె వారున్నారు. అంటే ప్రియమంది వినబడ్డారా, మరి సాతాను దగ్గరికి వెళ్ళి వీళ్ళు సాతాను మీద బ్రతుకుతూ దయ్యాల మీద బ్రతుకుతూ దయ్యాల మీదకి వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు కదా. కాబట్టి మనము అపవాది సంబంధం అయి ఉండగా అపవాది జోలికి వెళ్ళామనుకోండి, వాడు ఊరుకుంటాడా? సరే ఆలోచించండి. మనలో దేవుడు ఉన్నాడన్న సంగతి మనం ఎరిగి అపవాది మీదకి వెళ్తే బాగుంటుంది. అసలు మనతో దేవుడే లేకుండా ఉన్నాడని వెళ్ళామనుకోండి, దెబ్బతినేది మనమే. అపవాది ఎటువంటి వాడని రాయబడి ఉంది? అపవాది ఎటువంటి వాడు? గర్జించు సింహము. వాడు జోలికి వెళ్ళాలంటే దేవుని యొక్క శక్తి కలిగి ఉండాలి, దేవుని యొక్క ఆత్మను పొందుకుని ఉండాలి, దేవుని ఆత్మ నీలో ఉండాలి.
ఏమీ లేకుండా ఆయన ముందుకు వెళ్ళామనుకోండి, ఆడి పని కూడా అదే. వీళ్ళందరూ కూడా ఎవరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళకూడదు. అది మాదది, మేము సంపాదించుకున్నది, మా కొరకు సంపాదించాడు దేవుడు. అయితే ఇప్పటికి ఎవరికో ఇస్తారన్నాడు కనుక వాళ్ళకి చెందనము అని ప్రతి క్రైస్తవుడి మీద మళ్ళీ సాతాను గడికి ఏంటంటే కోపమట, చాలా కోపమాడికి. గర్జించు సింహం వలె ఎవరు మింగుదునా అని తిరుగుతూ ఉంటాడు. అంతేకాదు చాలా కోపంగా వస్తాడట మన మీదకి, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటావా అని. అలాగే మొన్న చెప్పాను కదా, నువ్వు ఇంతవరకు ఇప్పుడు దాకా ఊరంతా తిప్పుతావా పట్టుకుని తీసుకొచ్చి, ఏదో నువ్వు మామూలుగా చేస్తున్నావు కదా, అలా చేయొచ్చు కదా, ఈయన ఎందుకు తీసుకొచ్చా నువ్వు అని చెప్పి పడేద్దామని చూసి కానీ ఆయన ఏమీ కాలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అడుగుడు తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడు అన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి వాక్యము మీకు వచ్చుంటే సాతాన్ని ఇట్టే ఎలగొట్టగలరు, సాతాన్ని ఇట్టే ఎలగొట్టగలరు. యేసుప్రభు వారు వాక్యముతోటే అపవాదిని గద్దించాడు. వాక్యము చెప్పిన వెంటనే, దేవుడు గద్దించిన వెంటనే, యేసుప్రభు వారు గద్దించిన వెంటనే సాతాను వెళ్ళిపోయాడు. ఆయన వాక్యము చెప్పకపోతే ఆయనకే చెప్తున్నాడు తప్పులు వాక్యములో. నీ ప్రభుని నీవు శోధించవలదని మరొక చోట రాయబడి ఉంది. సాతానా నా వెనుకకి ఓ, ఆయన వాక్యంతో గద్దించాడు. అలాగే అపవాదిని, వాడి క్రియల్ని మీరు గద్దించాలంటే దేవుని వాక్యంతోనే గద్దించగలరు. ఆ వాక్యాన్ని మీకు నేర్పుతూ వస్తున్నాను. అది నేర్చుకుంటే మీరు అపవాది చేతిలో పడరు, శ్రమల్లో పడరు, బాధల్లో పడరు, ఇరుకుల్లో పడరు, ఇబ్బందుల్లో పడరు. వస్తాయి. మిరియమ్మ కుష్ఠవ్యాధి వచ్చింది, ప్రార్థన చేయగా కుష్ఠవ్యాధి పోయింది. ఉజ్జియాకి కుష్ఠవ్యాధి వచ్చింది, అతను పశ్చాత్తాపడలేదు, అతని కోసం ప్రార్థన చేసేవాళ్ళు. ఊరు బయట చచ్చిపోయేదాకా కూడా, చివరి దాకా కూడా ఆ రోగంతో బాధపడుతూ చనిపోయాడు. ఈవిడికి తగిన కుష్ఠరోగం ఈయనకెందుకు తగ్గదు? ఆవిడ ప్రార్థన చేసింది, పశ్చాత్తాపడ్డది. వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఆ లక్క గురించి బతిమాలేస్తున్నారు దేవుడిని. ప్రార్థన వెంటనే ఆ కుష్ఠరోగం వదిలిపోయింది, సమాజంలో తిరిగింది. ఉజ్జియా సమాజంలో తిరగలేకపోయాడు. ప్రజల మధ్య కానీ, ఆయన సంపాదించే తోటల మధ్య కానీ, పొలాల మధ్య కానీ, ఆ ప్రజల మధ్యలో కానీ, ఆ బంగారం వెండి ఆ పనిచ్చినటువంటి వారి దగ్గరికి కానీ ఏ విషయంలో కూడా వెళ్తానికి లేక ఎక్కడో ఊరు బయట ఒక గృహం కట్టారు, దాంట్లో ఎన్ని ఉంచారన్న సంగతి ప్రభు పేట మీకు మనవి చేస్తాను. కాబట్టి మనకు రోగాలు వస్తాయి, రోగాలు రావని నేను అన్ను. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ ఆ శ్రమల్లో ఉండకుండా ఉండాలంటే యేసు ప్రభు వారు మనతో ఉండాలి. అనారోగ్యం మన నుంచి పోవాలి అంటే దేవుడు మనతో ఉండాలి. వచ్చినట్లుగానే పోతుంది. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అన్నీ వస్తాయి. అవన్నీ కూడా తొలగిపోవాలంటే దేవుడు మనతో ఉండాలన్న సంగతి మీకు తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడి నుంచైనా ఆయన ఆరాధించే వారు ఎలాగ ఆరాధించాలట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలని చెప్పేసి అన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఎక్కడి నుంచైనా మీరు రాబోయేటువంటి ఉగ్రతను మీరు తప్పించుకోగలుగుతారా? చూడండి, వచ్చిన తర్వాత ఎంతమంది ఏం చేసినా మహా మేధావులు వచ్చి, పెద్ద వేద పండితులు వచ్చి ప్రార్థించినను పెద్ద గొప్ప సేవకుడు వచ్చి ప్రార్థించినను అది నిన్ను పట్టుకుని స్టార్ట్ అయ్యిందా ప్రమాదం. కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉండుకోకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. దేవుని చిత్త ప్రకారంగా మనం అడుగుదాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించును
గాక. మరి ఈరోజు కళ్ళు ఇచ్చినటువంటి వాడు చూడకుండునా, చెవులిచ్చినటువంటి వాడు వినకుండునా. ఆయన న్యాయాధిపతి ఈ లోకములోనే ఉన్నాడు, ఇక్కడే సంచరిస్తున్నాడు, ఇక్కడే మనకు తీర్పు తీరుస్తున్నాడు. అందుకని చనిపోయిన మరుక్షణమే మనం ఎక్కడికి వెళ్ళాలో, ఏ స్థలానికి వెళ్ళాలో, పరదేశీకి వెళ్ళాలా, పాతాళానికి వెళ్ళాలా, ఇక్కడి నుంచి అనారోగ్యం తప్పించుకోవాలా, ఈ యొక్క సమస్యని తప్పించుకోవాలా అని మనము ఆలోచన కలిగి మనం ఉంటే, ప్రియమంది బిడ్డలారా, జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నీ ముందే పెట్టానంటున్నాడు. పెట్టాను, చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. కాబట్టి ఏది కోరుకుంటున్నామో అది జాగ్రత్తగా కోరుకుని వాటి యందు ఆసక్తి కలిగినటువంటి వాడుగా కాక, జీవమైతేనేమో వేదన శోధన ఉండదు, మరణమైతేనేమో ఆ ధనవంతుల్లాగా నానా బాధలు పడాలి. అటువంటి స్థితి మనకు కలగకుండును గాక. ప్రార్థన చేసుకుందామండి.